తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి గుట్టును ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకు చెందిన భాస్కర్ రావుని ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. భాస్కర్ రావు కదలికలు అనుమానంగా ఉండడంతో గత కొన్ని రోజులుగా అతనిపై అధికారులు నిఘా పెట్టారు. అయితే మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్, డ్రైవర్ రవి భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డును తయారు చేసినట్లు గుర్తించారు. రవి, భాస్కర్ రావుపై ఇంటెలిజెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో సైఫాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి గుట్టును ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేశారు. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల కిందటి నుంచే ఏదైతే నకిలీ ఉద్యోగి కదిలిక అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టడం జరిగింది ఇంటెలిజెన్స్. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా వారు ఆధారాలు సేకరించి చాకచక్యంగా ఏదైతే వారు ఇద్దరిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. అందులో మనం చూసినట్టయితే ఎన్సీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు వీరిద్దరు కలిసి కూడా ఎవరైతే ఈ నకిలీ ఉద్యోగులు ఇద్దరిని కూడా పట్టుకోవడం కూడా జరిగింది. సో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకి చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తిని, అలాగే అతనికి సంబంధించినటువంటి డ్రైవర్ రవిని ఇద్దరిని కూడా ఏదైతే ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. సో మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్, డ్రైవర్ గా రవి ఉన్నారు. సో భాస్కర్ రావుతో అతను ఇద్దరు కలిసి కూడా ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసుకుని వారిద్దరు కూడా సెక్రటేరియట్ లో ఎంప్లాయీస్ అని చెప్పుకుంటూ తిరిగినట్లు కూడా ఎన్సీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. సో డ్రైవర్ రవిని వీళ్ళని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏదైతే 28వ తారీఖు అటు సెక్రటేరియట్ లో ఉన్న ఈ నేపథ్యంలోనే అదే రోజు వారిద్దరిని కూడా గుర్తించడం కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే పోలీసులు అయితే సైఫాబాద్ పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేశారు. A1 గా భాస్కర్ రావు, A2 గా డ్రైవర్ రవిని కూడా వారిద్దరు కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. వాళ్ళిద్దరి పైన ఇప్పటికే వారు ఏవే లావాదేవీలు చేశారు, అక్రమాలు చేశారా, ఎవరినైనా ఫేక్ ఐడి చూపించి ఆర్థికంగా మోసం చేశారా, సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, వీరికి ఎవరు సహకరించారు, వీరికి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉన్నారా అనేక కోణంలో పోలీసులు ఇప్పటికే వారిద్దరి మధ్య అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు చూసినట్లయితే వారిపైన సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. 318/4, 336/3, 339, అలాగే 340/2, 329/4 ఇలా వారి పైన ఇప్పటికే కేసులు అయితే పోలీసులు నమోదు చేయడం కూడా జరిగింది. సో ఈ విషయానికి సెక్రటేరియట్ లో హల్చల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నకిలీ ఉద్యోగులు వీరిద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఉంటే వీరు ఏ శాఖల్లో ఉన్నారు, వారు అసలు ఎలా ఈ ఐడి కార్డులు రూపొందించారు, అసలు వీరు లోపలికి ఎలా అనుమతిస్తున్నారు, అసలు ఈ ఐడి కార్డు ఇక్కడ నుంచి తయారు చేశారనే కోణంలో కూడా పోలీసులు ఏదైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో వీరితో పాటు ఇంకెవరు ఉన్నారనేది దీన్ని ప్రశ్నించిన తర్వాత మనకు తెలుస్తుంది. సో ఏ శాఖల్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారు, అసలు ఎలాంటి కార్యకలాపాలు సెక్రటేరియట్ లో వాళ్ళు చేస్తున్నారనే కోణంలో పోలీసులు అయితే ఇప్పటికైతే విచారణ కొనసాగిస్తున్నారు. సో ఈ రోజు రేపట్లో పోలీసులు వారితో పూర్తి స్థాయిలో విచారణ చేయించి ఇంకెవరైనా ఉన్నారా లేదా, వీరు ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది కూడా తెలుసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్ అజీం.